అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 27 అనగా శనివారం నాడు వారి యొక్క జీవితంలో ఎదురవ్వబోయే సమస్యలు ఎలా ఉన్నాయి? వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? వారి సమస్యలకు తగిన పరిష్కారం ఎటువంటిది? మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి దాంపత్య మధ్య సంతోషకరమైన వార్త అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ దంపతుల మధ్య ప్రేమాభిమానాలు మునుపటి కంటే మెరుగవబోతున్నాయి. ఒకరికొకరు అర్థం చేసుకోబోతున్నారు. క్రమంగా మీ మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు కూడా తొలగిపోబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశించిన సహకారం మరియు ఆత్మీయత లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ దంపతులు కలిసి ఏదైనా ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఒకరి విజయాలను మరొకరు అభినందించడం మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి నేడుకు అనుకూలమైన వార్తలు వినే అవకాశం కూడా ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీ వైవాహిక జీవితానికి రక్షణగా నిలబడబోతున్నాయి. వ్యాపారస్తులకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు సహజంగానే చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. వీరి నైపుణ్యానికి భాగస్వామి వ్యాపారానికి గొప్ప జీవితాన్ని కూడా మీరు భాగస్వాములతో కలిసి తీసుకునే నిర్ణయాలు వ్యాపారానికి తదుపరి స్థాయికి అయితే తీసుకెళ్ళబోతున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఒప్పందాలు చేసేటప్పుడు కొన్ని కోణాల్లో ఆలోచించాలి. మార్కెట్లో ఒడుగుదుడుగులు మీ యొక్క ఆందోళనకు గురిచేసే విషయాలు కూడా మీరు కొన్ని అధిగమించబోతున్నారు. వినియోగదారులతో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్యం ఆకట్టుకుంటుంది. రిటైల్గా అమ్మకాలు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారులకు భారీ ఆర్డర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో విస్తీర్ణత ప్రణాళిక నెమ్మదిగా ఫలితాలను ఇవ్వడం అయితే ఇలా చేస్తుంది. ఈ యొక్క పరిస్థితి రేపటి రోజున మీకు చాలా సాయంత్రం వరకు ఆనందకరంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రేపటి రోజున మీ చేతికి అంది తీరుతాయి. దీనివల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం అనేది కలిగే అవకాశం కూడా మెండుగా ఉంది. మీకు ఒక లాటరీ రూపంలో కావచ్చు, షేర్ మార్కెట్ రూపంలో కావచ్చు, అదృష్టం అనేది మీ వైపు ఉండడం వల్ల మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా ఆర్థికంగా పెద్ద ఫలితాలను అయితే ఇస్తుంది. సాయంత్రం వేళ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కలిసి విందు వినోదాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. అయితే వచ్చిన ధనాన్ని అంతా జాగ్రత్తగా మీరు పొదుపుగా చేయడం అయితే నేర్చుకోవాలి. యొక్క రాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి వృద్ధి మరియు నూతన అవకాశాలు లభించే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. మీరు పనిచేసే చోట మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. అధికారులు మీ యొక్క పనితీరును కాకుండా కీలకమైన బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం అయితే ఉంది. పెరగడమే కాకుండా భవిష్యత్తు ప్రమోషన్ల కోసం కూడా మీకు మార్గం అయితే సుఖమతమవుతుంది. అయితే మీకు నిరుద్యోగ సంస్థ వాళ్ళైతే మీకు ఇంటర్వ్యూలో సాధారణంగా అయితే ఆత్మవిశ్వాసం వైపు విజయం వైపు నడిపిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుండి మీకు స్ఫూర్తి సహకారం లభిస్తుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో మీరు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య అనవసరమైన గొడవలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. చిన్నపాటి అబద్ధాలు కూడా పెద్దగా మారి ప్రమాదం పొంచి ఉంది. మీ జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండాలి. ఒకరొకరు అనుమానించడంలో బంధం బలహీనపడుతుంది, కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఇతరుల మధ్య మాటలు మీ భాగస్వామికి తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మీరు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మౌనం వహించడం వల్ల బంధం క్షేమంగా ఉంటుంది. అలాగే తగిన సమయాన్ని కేటాయించడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనబడబోతున్నాయి. ముఖ్యంగా మీ చదువుపై ఆర్థిక శ్రద్ధ అయితే మీకు వహించవలసి ఉంటుంది. ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అనవసరమైన స్నేహాలు, సోషల్ మీడియా మీద సమయాన్ని అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారు. పట్టుదలతో చదవాలి. విదేశాల్లో చదువుకొని విద్యార్థులు నేడు కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా చివరిలో సానుకూలంగా అయితే రాబోతున్నాయి. మీరు కూర్చొని చదువుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. గురువుల సలహాలు ఎంతో మేలు చేస్తాయి. మార్గదర్శకం ద్వారా మీరు సాగటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మధ్యస్థంగా ఆరోగ్యాన్ని అయితే కలిగి ఉంటారు. చిన్నపాటి శారీరక సమస్యలు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జీర్ణక్రియకు సంబంధించినవి, అటువంటి వాతావరణ మార్పు వల్ల జలుబు, తలనొప్పి వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క రాశివారు తగినంత నీరు త్రాగడం సామాన్య జీవితంలో మీరు చాలా చక్కగా మీరు ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. కానీ మీరు మీ స్నేహితుల నుండి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక మీ యొక్క స్నేహితుల మంచితనాన్ని లేదా పలుకుబడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేరు వాడుకొని వారి యొక్క ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. కనుక ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు అయితే నమ్మండి. రహస్యమైన విషయంలో స్నేహితులతో అసలు పెంచుకోవద్దు. అవి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు రంగు బయటపడటం వల్ల
మీరు కొంత మనస్తాపానికి కూడా గురవబోతున్నారు. విషయంలో నేను అత్యంత అప్రమత్తంగా అయితే ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు అసలు మానుకుంటే ఎంతైనా మంచిది. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయవలసి వస్తే వాహనాన్ని చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి. అతివేగం, నిర్లక్ష్యం అయితే చాలా మంచిది కాదు. ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నిద్రమత్తు లేకుండా చూసుకోవాలి. అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ ఇవ్వడం, అపరిచిత వ్యక్తులతో గడపడం వంటివి చేయకపోవడం ఎంతైనా మంచిది. అపరిచిత వ్యక్తులతో మనము చేయబోయే పరిచయాలు చాలా ప్రమాదకరంగా మారబోతాయి. అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా మీకు రేపటి రోజున అందబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు, పెళ్ళికి నిత్యమైన సంబంధించిన కీలక చర్చలు కూడా గృహ సంబంధిత నామకరణ సంబంధిత శుభకార్యాలు కూడా మీరు చేయబోతున్నారు. బంధుమిత్రుల ఆహ్వానాలు అందడం లేదా ఆహ్వానాలకు సానుకూల స్పందన రావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. శుభవార్తల వల్ల మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గి పెరుగుతుంది. అలా బంధువులు కాదు, రేపటి రోజున మీకు కొన్ని చిక్కులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఏమాత్రం కూడా మీరు సమస్యలను ఆకస్మికంగా తలెత్తవచ్చు. ఇక ప్రభుత్వపరమైన నోటీసులు కావచ్చు, ఇరుగు పొరుగు వారితో చిన్న గొడవలు అటువంటివి కూడా దారి తీయవచ్చు. మీరు ప్రతి పనిలో కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఒకరికొకరు అర్థం చేసుకొని సృష్టించడానికైతే ప్రయత్నించాలి. ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్నవారు రేపటి రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందాలు చేసేటప్పుడు డాక్యుమెంట్లు 1-2 సార్లు చదివి సంతకం పెట్టడం ఎంతైనా మంచిది. సంతకాలు తొందరపడైతే చేయవద్దు. స్త్రీల విషయంలో రేపటి రోజున మీకు ఎంతో కలిసి రాబోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు. ఆమె మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, మీ కార్యాలయంలో పనిచేసినట్టు ఒక సహోద్యోగి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు. కానీ మీరు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. మహిళలకు మీరు ఒక మహిళా అధికారి నుండి ప్రశంసలు అయితే పొందబోతున్నారు. ప్రోత్సాహం లభిస్తుంది. ఇంట్లో ఉన్న స్థిర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీరు ఉపశమనం కూడా లభిస్తుంది. స్త్రీల గురించి మీరు చేసే పెట్టుబడులు మీ రేపటి రోజున అయితే మీకు కొన్ని గౌరవాలు, అదృష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా హెచ్చరించడం ఏందంటే గనక రేపటి రోజున కుటుంబాలకు, స్నేహితులకు డబ్బును అప్పుగా అయితే ఇవ్వద్దు. మీరు ఎంతకి మిత్రులు డబ్బు ఇచ్చినా కూడా తిరిగి రాకపోవడంతో ఆ వ్యక్తితో మీకు సంబంధం అనేది శాశ్వతంగా చెడిపోయే అవకాశం కూడా ఉంది కనుక అటువంటి డబ్బు విషయాల్లో వచ్చే సమస్యలు తీవ్రమైన గొడవకు దారితీస్తాయి కనుక అప్పు ఇచ్చిన తర్వాత దాన్ని అడిగే క్రమంలో మీరు నిందలు పడవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల రేపటి రోజున స్నేహితులకు దూరం అవ్వడమే కూడా జరుగుతుంది. ఇక సహాయం చేయాలనుకుంటే మాత్రం ఎవరి దగ్గరైనా మీకు తోచిన సహాయం అయితే చేయండి, కానీ అప్పు రూపంలో అయితే ఇవ్వవద్దు. ఇక రేపటి రోజున పూర్తిగా మీకు రావాల్సినవి ఒకటికి కొన్ని సమస్యలు కొలికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని లాభాలు కూడా రాబోతున్నాయి. అదనపు ఆదాయం విలాసాలు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అనవసరంగా పిల్లల యొక్క చదువుల కోసం పొదుపు చేయడం అయితే మంచిది. అదృష్టం నేడు మీ వెంటే ఉంటుంది. దీనికి దైవకృప కూడా తోడవుతుంది. ఆర్థికంగా మీరు ఎదుగుతున్నప్పుడు మరింత వినయంగా అయితే ఉండడం ఎంతైనా మంచిది. అయితే మీ దగ్గర ఉన్న ధనాన్ని పనులకు ఉపయోగించడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. ఈ సమాజంలో ఈ స్థాయి పెరుగుతుంది. ఈ రాశి వారు ఎదుర్కొన్న సమస్యల నుండి మీరు ఉపశమనం పొందడానికి రేపటి రోజున కొన్ని పరిష్కారాలు అయితే ఉన్నాయి. ఈ రాశివారు ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీరు ప్రతి శనివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి దగ్గర నవగ్రహాల ప్రదక్షిణ యొక్క ఆరాధన మీకు మేలు కలగడం అయితే జరుగుతుంది. ప్రతి శనివారం మీరు ప్రతిరోజు నవగ్రహాల దగ్గర ఒక దీపం వెలిగించినా చాలు, అన్ని గ్రహాల యొక్క సానుకూలత అయితే మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కనీసం శనివారం రోజైనా సరే నవగ్రహ ఆరాధన చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల, మీకున్న దాంట్లోనే కొంచెం బట్టలు కూడా దానం చేయడం వల్ల, వస్తు రూపంలో దాన చేయడం వల్ల మీకు అనుకూలంగా అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఏదేమైనా సరే స్వామివారికి శని ప్రభావం వల్ల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు సాయంత్రం వేళ గ్రహాల యొక్క అనుగ్రహం అయితే మీకు వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మీరు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది. చిన్నపాటి ఆటంకాలు కూడా కేవలం తాత్కాలికమనైతే గుర్తించండి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయండి. అలాగే మీకు చాలా మేలు జరిగే ఆదాయాలు కూడా మీరు కుటుంబ సభ్యులతో సమయానికి గడపడం వల్ల మీకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఎవరిని కించపరచకండి. ముఖ్యంగా మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. కృతజ్ఞతాభావం కలిగి ఉండడం వల్ల మీ జీవితం మరింత పరిమళం అవుతుంది. నేడు మీరు పొందే విజయాల్లో మీలో అహంకారాన్ని పెంచకుండా చూసుకోండి. వినయం కలిగి ఉండడం వల్ల మీ యొక్క కీర్తి మరింత పెరుగుతుంది. పాత స్నేహితుల నుండి వచ్చే పిలుపు మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో మీరు చాలా చిక్కుకోవడం అయితే సహజం, కానీ వాటి వల్ల మీరు బాధపడకండి. బయటపడడం మార్గం అయితే మీరు సజావుగా చూసుకోండి.
సహజంగా కళాత్మక దృష్టి కలిగి ఉంటారు కనుక ఇంటిని అలంకరించుకోవడం, కొత్త వస్తువులు కొనడానికి నేడు ఆసక్తి చూపిస్తారు. మీ యొక్క భాగస్వామి కానుకలు ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపరుచుకుంటుంది. రేపటి రోజున ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి శుభవార్త సాయంత్రంలోపు ఒక స్త్రీ వల్ల మీకు మంచి వార్తలైతే ఖచ్చితంగా అంది తీరుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. రేపటి రోజున మీ యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు. మీకు రేపటి రోజున అనుకూలంగా ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన, నవగ్రహ ప్రదక్షిణలు, శని భగవాన్ యొక్క మీరు పూజ చేయడం వల్ల తప్పకుండా అయితే మీ సమస్యల నుంచి, చిక్కుల నుంచి బయటపడవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది మొత్తం అయితే. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.